హాయ్ ఫ్రెండ్స్, మనం 1356వ సంవత్సరం శిలాశాసనం అనమాట. ఇది మనం ఇప్పుడు ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయంలో ఉన్నాం. ఇది చాలా పెద్ద దేవాలయం అన్నమాట. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మనకు భద్రాచలం ఎలాగో ఒంటిమిట్టకు సంబంధించి రామాలయం అలా ఉంటుంది. ఈ ఒంటిమిట్ట ఇది వచ్చేసి ఏకశిలానగరం. ఏకశిలానగరం అంటే ఈ ఒకే శిల మీద యాక్చువల్లీ మన స్వామివారు మూర్తులు రాములు వారు, సీతమ్మ వారు, అదే మాదిరిగా లక్ష్మణ్ వారు ముగ్గురు ఈ యొక్క ఒకే శిల మీద విగ్రహ రూపంలో ఉంటారు. కాబట్టి ఈ యొక్క గుడిని ఏకశిలానగరం అని పిలుస్తూ ఉంటారు. ఇది చాలా చాలా పురాతనమైంది. ఎందుకు పురాతనమైందని చెప్పగలము అంటే అన్ని గుళ్ళల్లో మనం సర్వసాధారణంగా ఏం చూస్తూ ఉంటామంటే రాముల వారి టెంపుల్లో కంపల్సరిగా హనుమంతుల వారు కంపల్సరిగా ఉంటారు. అటువంటిది ఈ ఆలయంలో కనీసం హనుమంతుల వారు మన గర్భగుడిలో లేకపోవడం మనం గమనించవచ్చు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత అదే. కారణమేనా అంటే అప్పుడు స్వామివారికి కనీసం హనుమంతుల వారు పరిచయం కూడా కాలేదు. క్రమంలో స్వామివారి ఇక్కడ పరిచయం కాలేదు కాబట్టి హనుమంతు వారిని ఆ యొక్క గుడిలో ప్రతిష్ఠించడం జరగలేదు. కావున ఇక్కడ హనుమంతుడు వారు లేని ఏకైక గుడి అన్నమాట. కాకపోతే హనుమంతుల వారి గుడికి ఆపోజిట్లో ఉంటుంది. తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని వంటడు మిట్టడు అనే ఇద్దరు దీన్ని కట్టించడం జరిగింది అని యాక్చువల్లీ ప్రతీతి. చాలా పెద్ద గోపురాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు రాజగోపురం, అలాగే ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం, 2 ద్వారాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క స్వామివారి గోపురం కొంచెం చిన్నగానే ఉంటుంది, కానీ చాలా పురాతనమైనది. ఈ పురాతనమైన గుడిని ఏమాత్రం మార్పులు లేకుండా అలాగే కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రస్తుతం టీటీడీ హ్యాండ్ ఓవర్లో రన్ అవుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేదు. కారణం ఏంట్రా అంటే ఇది ఆ కాలంలో కట్టిన, చూడండి, చలవరాతి, అంతా చలవరాతితో దీన్ని బండ పరుపుంటుంది. ఇది ప్రధాన ఆలయం. తర్వాత ఇక్కడ ఉన్న స్తంభాల మీద చూసినట్లయితే శిలా తోరణాలు చాలా చాలా బాగుంటాయి ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి, చాలా చాలా బాగుంటాయి. అదే మాదిరిగా చాలా చల్లని గుడి అని చెప్పచ్చు. కారణం ఏంటంటే చుట్టూ కూడా మంచి ప్రాకారాలు, మంచి చలవరాతి బండలు అలా చేసేసి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఈ గుడి శ్రీరామనవమికి సంబంధించి జరిగేటప్పుడు ఇక్కడ ఇంకొక వెరైటీ ఏంటంటే అన్ని రామాలయాలలో కూడా స్వామివారి కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది, చాలా క్యాజువల్గా ఎక్కడ జరుగుతుంది అంటే డే టైంలో జరుగుతుంది. కానీ మన ఒంటిమిట్టలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చంద్రుల వారు మీ కళ్యాణాన్ని మేము చూడాలనుకుంటున్నాం స్వామి అని కోరడం వల్ల చంద్రుల వారిని చూడటం కోసం, వారి కోసం వీరి కళ్యాణం మంచి పౌర్ణమి రోజు 6 బయట కళ్యాణం అనేది జరుగుతుంది. ఈ కళ్యాణ మండపం కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇది కొంచెం దూరంలో ఉంటుంది. ఇది రాముల వారి కళ్యాణం జరుగు స్థానం అన్నమాట, కళ్యాణ మండపం. దీనికి ఆల్మోస్ట్ జనాలంతా కూడా లక్షల మంది దగ్గరికి రావడం జరుగుతుంది. సీఎం వారిచే పట్టు వస్త్రాల ఈ స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం జాంబవంతుల వారిచే ప్రతిష్ఠించడం జరిగింది. కావున ఇది జాంబవంతులచే ప్రతిష్ఠించబడింది కాబట్టి ఇక్కడ 108 అడుగుల జాంబవంతుల వారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలి అని పక్కనే ఉన్న చెరువులో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తదుపరి ఇది యాక్చువల్లీ తిరుపతికి వెళ్ళే దారిలో ఉంటుంది. ఒంటిమిట్ట గ్రామం నందు కడప ఇది జిల్లాలకు చెందిందనమాట.
చాలా పురాతనమైన దేవాలయం. ఈ గుడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళినట్లయితే నందలూరులో కూడా ఇంతే పురాతనమైన గుడి వెంకటేశ్వర స్వామి వారి గుడి అనేది అక్కడ చూడవచ్చు. ఈ యొక్క ఏరియా మొత్తం కూడా మంచి పుణ్యక్షేత్రాలచే మనం అభివృద్ధి చేస్తున్నాం. ఈ ఒంటిమిట్ట కోదండరామ స్వామి గుడి ఈరోజు మనం చూపించడం జరిగింది. ఓకే, మరి స్వామివారి కళ్యాణ మహోత్సవం రోజు వచ్చి ఇక్కడ జరుగు కార్యక్రమాన్ని కూడా మీకు తదుపరి చూపిస్తాను. ఆలయం వచ్చేసి చాలా విశాలంగా చాలా ప్రజెంట్గా ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు సమయం 3 అవుతుంది. అయినా కూడా భక్తులు తిరుమలకి వెళ్ళే ప్రతి భక్తులు కూడా ఇక్కడ ఆగేసేసి బాగా చూసుకొని వెళ్తూ ఉంటారనమాట. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయగలరు. ఒకవేళ మీరు ఈ గుడిని దర్శించినట్లయితే కామెంట్లో పెట్టగలరు. ఈరోజు మా బాబు దుష్యంత్ రెడ్డి తలనీలాలు ఇవ్వడం జరిగింది. మాకు రాముల వారు ఇంటి దేవులు కావడం వల్ల ఈరోజు స్వామివారిని కూడా దర్శించుకోవడం జరిగింది. స్వామివారి దయ వల్ల చాలా మంచి ప్రత్యేక దర్శనం అనేది మాకు జరిగింది. చాలా బాగా జరిగిందండి. స్వామివారి ఆశీస్సులు మాకు కలిగినందుకు చాలా సంతోషపడుతున్నాము. ఇది మొదటి తలనీలాలు కాబట్టి ఇక్కడ స్వామివారి సమక్షంలో తెచ్చుకున్నాము. చాలా బాగుందండి ఆలయ వాతావరణం. ఇదంతా కూడా చాలా ప్లజెంట్గా ఉంది. వాడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. చిన్న హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. ఓకే, నేను ముందు ఇంకా మంచి ఆలయాలు, కడపకు సంబంధించిన ఆలయాలన్నీ కూడా మీకు కవర్ చేస్తాను. ఇది చాలా ప్రఖ్యాతి కలిగిన స్వామివారి గుడి అన్నమాట. స్వామివారి మూల విరాట్ కూడా ఇంచుమించు 5 అడుగుల వరకు ఉండొచ్చు. స్వామివారి విగ్రహాలు చాలా పెద్దగా ఉంటాయి. పైగా ఏకశిల కాబట్టి మీరు కంపల్సరీగా దర్శనం చేసుకోండి. అంగరంగ వైభవంగా జరుగుతాయండి. ఒంటిమిట్ట సంబంధించిన తిరునాళ చాలా బాగా జరుగుతుంది. ఇది శ్రీరామనవమి రోజు యాక్చువల్లీ మనకు సీఎం వారిచే పట్టు వస్త్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ఆలయానికి సంబంధించి. కావున మీకు అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా తిరుపతి వెళ్ళే దారిలో కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనానికి వెళ్ళడానికి ముందు రాముల వారిని దర్శించుకొని వెళ్ళినట్లయితే మీకు అంతా మంచిగా జరగాలని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.